జమిలీ ఎన్నికల బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో దేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఏకకాల ఎన్నికలను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెబుతున్నాయి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై సంప్రదింపులు జరిపినప్పుడు 47 పార్టీలు తమ అభిప్రాయాలను కోవింద్ కమిటీతో పంచుకున్నాయి. అప్పుడు 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతివ్వగా 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దేశంలో వివిధ పార్టీలు వ్యక్తపరిచిన అభిప్రాయాల్ని పొందుపరిచింది. 32 రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపాయని కోవింద్ కమిటీ తెలిపింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై గతంలో వివిధ పార్టీలతో చర్చలు జరిపిన సమయంలో మొత్తం 47 ప్రాంతీయ, జాతీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నట్లు వివరించింది. అందులో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతిస్తే 15 పార్టీలు ఆ ఆలోచనను వ్యతిరేకించాయని పేర్కొంది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, సిపిఎం ఏకకాల ఎన్నికల్ని వ్యతిరేకించగా బీజేపీ, ఎన్పీపీలు మద్దతిచ్చినట్లు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోవింద్ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఉంది. ఈ ఎన్నికల వల్ల వనరులు ఆదా సహా సామాజిక సామరస్యం నెలకొనడం, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం లభించడం జరుగుతుందని మద్దతుగా నిలిచిన 32 పార్టీలు అభిప్రాయపడ్డాయని కోవింద్ కమిటీ రిపోర్టు పేర్కొంది. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించే పార్టీల కోణం మరోలా ఉందని కోవింద్ కమిటీ తెలిపింది. వ్యూహాలు, ఖర్చులు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పోటీ పడలేక ఓడిపోతాయని అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో ప్రాథమిక రాజ్యాంగ స్వరూపం దెబ్బతిండం, ప్రజాస్వామ్య సమాఖ్య భావనలకు విఘాతం కలుగుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు కమిటీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ఇది రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పినట్లు వివరించింది. విస్తారమైన ప్రాదేశిక భూభాగం, అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఏకకాల ఎన్నికల నిర్వహణ సవాల్గా మారతాయని బీఎస్పీ అభిప్రాయపడింది. మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షమైన అజిత్ పవార్ ఎన్సీపీ కూడా జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, తెలుగుదేశం, వైసీపీ ఈ ప్రతిపాదనపై ఎలాంటి స్పందనను తెలియజేయలేదని కోవింద్ కమిటీ పేర్కొంది. దేశ పాలనా విధానాల్లో క్లిష్టమైన సంస్కరణల అమలుపై చర్చించడానికి 19 పార్టీలు 2019లో సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో 16 పార్టీలు జమిలీ ఎన్నికల నిర్వహణకు మద్దతు తెలపగా 3 పార్టీలు వ్యతిరేకించాయి. అయితే అప్పుడు మద్దతిచ్చిన 16 పార్టీల్లో వైసీపీ, బీఆర్ఎస్లు ఉండడం గమనార్హం. దేశంలో లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో దశల వారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసింది. జమిలీ ఎన్నికల్ని మెజారిటీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున ఈ బిల్లులపై పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపాలని అభిప్రాయానికి వచ్చింది. జేపీసీ ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం యోచిస్తోంది. కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం అపాయింటెడ్ తేదీ సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82A సబ్ క్లాజ్ ను చేర్చడం వంటి సవరణ చేయాల్సి ఉంది. లోక్సభ, అసెంబ్లీల తుది గడువుకు సంబంధించి కూడా ఆర్టికల్ 82A 2 సబ్ క్లాజ్ ను చేర్చాల్సి ఉంది. లోక్సభ కాలపరిమితి, రద్దు వంటి అంశాలకు సంబంధించి ఆర్టికల్ 83/2ను సవరించడం సహా కొత్తగా సబ్ క్లాజ్లో 3, 4 జోడించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు ఆర్టికల్ 327ని సవరించడం ద్వారా జమిలీ ఎన్నికల విధి విధానాలు చేర్చాలి. అయితే ఈ బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కానీ లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించి మరో చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. ఇలా కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు 6 చట్ట సవరణలు, 12 సబ్ క్లాజులు చేర్చడం వంటి 18 మార్పులు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో పదే పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కార్ భావిస్తోంది. అందుకే దేశంలో లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చింది. 2029 తర్వాతే జమిలీ ఎన్నికల్ని అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొనగా ఆ దిశగా త్వరలో సంప్రదింపులు చేపట్టే అవకాశం ఉంది.